ఒక అడవిలో 2 పులులు మీట్ అయ్యాయి. అవి 2 మంచి స్నేహితులు. ఒక అడవి నుంచి ఇంకొక అడవికి వచ్చింది ఒక పులి ఫ్రెండ్‌ని కలవటానికి. అయితే వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటున్న సమయంలో ఒక గాడిద అరుపు వినిపించింది బయట నుంచి. గాడిద అరుస్తుంది. పులి బయటికి రా! నువ్వో నేనో తేల్చుకుందాం" అని. అప్పుడు ఈ ఫ్రెండ్‌గా చూడటానికొచ్చిన పులి అడుగుతుంది. "ఏంటి బయట గాడిద అరుపు వినిపిస్తుంది. చూడు ఎవరో అని" అని. ఎవరోలే పట్టించుకోకు ఏంటి విశేషాలు అని మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత గాడిద ఇంకా కొంచెం పెద్ద గొంతుతో "రా బయటికి, ఏంటి పిలుస్తుంటే రావు, దొంగలాగా లోపలే దూరావు, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం రా" అని కేకలు వేస్తుంది. ఈసారి కూడా ఆ పులి పక్కన పులి అడుగుతుంది. "ఏంటి దాని అరుపులు విన్నా కూడా నువ్వేమీ చెల్లించట్లేదు" అని. "ఇగ్నోర్ ఇట్, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు మాట్లాడుకో" అనంటే ఈసారి ఇంకా వల్గర్‌గా మాట్లాడుతూ "నువ్వు సిగ్గులేని దానివా, నీకు ఎటువంటి ఇది లేదు, పౌరుషం లేదు. పౌరుషం ఉంటే వచ్చి నువ్వు నాతో యుద్ధం చెయ్యి, నువ్వో నేనో తేల్చుకుందాం, ఈ అడవికి నువ్వా రాజువి నేనా" అని అరుస్తూ ఉంది గాడిద. అప్పుడు పులి అడుగుతుంది, "ఏంటి నా రక్తమే ఉడికిపోతుంది, అది అలా తిడతా ఉంటే నువ్వు అలాగ ప్రశాంతంగా ఉంటావు ఎందుకని" అని అడుగుతుంది. అడిగితే అప్పుడు పులి చెప్తుంది, నువ్వు నేను సమఉజ్జి, అది నాతో యుద్ధం చేయడానికి సమఉజ్జి కాదు, సమఉజ్జితో మాత్రమే నేను తలపడతాను, నా స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తానని పులి చెప్తుంది. నువ్వు నేను పోట్లాడుకుంటే ఎవరం గెలుస్తామో అది యుద్ధం అవుతుంది, కానీ గాడిదతో నేను చేయను అంటుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మన స్థితికి సంబంధించిన, మన ఏజ్‌కి సంబంధించిన ఇది కూడా మర్చిపోయి అత్తాకోడళ్ళతోనూ, సంబంధం లేని వ్యక్తులతోనూ, ఎవరితోనూ అయినా మనం సమఉజ్జీగా తీసుకుంటున్నాం. వాళ్ళ వయసు వేరు, వాళ్ళ అనుభవం వేరు. మనం ఫ్రెండ్లీగా ఏం చేస్తున్నామంటే స్థితి మర్చిపోయి వాళ్ళతో వాగులాటకి దిగుతున్నాం. అది చాలా తప్పు. వాళ్ళ వాళ్ళ స్థితి వేరు, మన స్థితి వేరు. మన స్థితికి తగ్గట్టు, మన స్వభావంకి తగ్గట్టు మనం ప్రవర్తించాలి. ఆ కుక్కలు ఎన్ని వాక్కున్నా సరే చలించకుండా ఉన్న నిశ్చలమైన స్థితిలో, ప్రశాంతమైన స్థితిలో మన మానసిక